ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ డే 28 జూలై. ఈరోజు మనందరం కూడా ఈ భూమి మీద విశ్వంలో ఉన్నాం కాబట్టి కనీసం అదేందో తెలుసుకోవడం మన కనీస ధర్మం కదా. భూమికి మనం భారం అయిపోకూడదు. విశ్వంలో ఏమేమి ఉన్నాయి? సూర్యుడు, నవగ్రహాలు, ఆ గ్రహాల చుట్టూ కొన్ని ఉపగ్రహాలు, సరేనా? ఆ ఒక గ్రహం భూమి, ఆ భూమి మీద మనం ఉన్నాం. మనం సజీవంగా సురక్షితంగా ఉన్నామంటే దీన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనం. నువ్వు కూర్చున్న చెట్టును నరుకుతావా? కొమ్మని కదా. నువ్వు కూర్చొని ఆ చెట్టు కొమ్మని మొదలు నరకం, అవసరమైతే చివరి నరకం. ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోకపోతే నువ్వు కూర్చున్న ఇంటిని నువ్వు కూలగొట్టుకున్నట్టు. ఇంట్లో కూర్చొని ఇల్లు కూలగొడతావా? 25 కదా, 2 సంవత్సరాలు కంటిన్యూస్ ఏమైంది? కోవిడ్ అని వచ్చింది, వైరస్ వచ్చిందా? మీరంతా 3 సంవత్సరాలు అనుకోండి. గదిలో ఉన్న వాళ్ళు 6-7 అట్లా చేస్తూ ఉంటాను. కూర్చున్న వాళ్ళు 9, 10 చదువుతారు, 8, 9 చదువుతాం. మీ అందరికి అనుభవం కదా ఇంట్లో ప్రయత్నం. ఎందువలన అక్కడ వైరస్ అనేటటువంటిది ఈ పర్యావరణంలో వ్యాపించింది. దాని వల్ల జీవరాశి చనిపోతాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము? దానిలో ఎప్పుడు అంతర్జాతీయ దినోత్సవం పెట్టారు. మన అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ మనకి కొన్ని అంతర్జాతీయ దేశాలను కలిసి కొన్ని గోల్స్ సెట్ చేస్తాం. ఇంతకుముందు వాటి ఏమనేవాళ్ళంటే మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి, MDGs అని. ఇప్పుడేమన్నారు వాటిని? అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే. ఇంతకుముందు మిలేనియం, ఇప్పుడు 2000 సంవత్సరంలో దాన్ని మిలేనియం డెవలప్మెంట్ గోల్స్ అన్నారు. ఇప్పుడు 2025 వచ్చేసరికి దాన్ని ఏమన్నారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అంటే ఏంటంటే నువ్వు జీవించి ఉండాలి అంటే ఈ ప్రకృతి లేదా ఇక్కడ ఉన్నటువంటి మనుషులంతా ఇంకా జీవనం కొనసాగాలంటే దాన్ని ఏమంటారు? సస్టైనబిలిటీ. ఒక ఇద్దరు పని చేసాము, పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులు ఏమో ఆలోచిస్తారు, హౌ కెన్ దే సస్టైన్ యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్ యాజ్ ఏ ఫ్యామిలీ. ఏం చేస్తారంటే మీ అబ్బాయి పెళ్లి చేస్తారంటే ఇంకా మా అబ్బాయి ఇంకా మంచి ఉద్యోగం రాదు, ఇంకా చదువుకుంటారు అంటే ఈజ్ నాట్ రెడీ టు సస్టైన్ హిమ్సెల్ఫ్, షీ ఈజ్ నాట్ రెడీ టు సస్టైన్ హర్సెల్ఫ్. అంటే ఆమె నిలబడుకోవడానికి ఇంకా పట్టభద్రులు అనుకోవాలి. ఆమెకు చేతి పని కానీ ఏదన్నా ఒకటి సంపాదించలేదు. దాని సస్టైనబిలిటీ అంటే మనం బ్రతకడానికి అవసరమైనటువంటి వనరులు. ఈ అంతర్జాతీయంగా ఈ సృష్టి లేదా అన్ని దేశాలు, ఈ దేశాల్లో ఉన్న మనుషులు అన్ని సౌకర్యాలతో కూడు, గుడ్డ, వసతి, ఆరోగ్యం ఇవన్నీ ఉండాలంటే, ఇవన్నీ ఉంటే సురక్షితంగా ఉంటారు. కొన్ని దేశాల్లో కొంతమందికి ఇంకా తిండి లేదు, కరువుతో తెచ్చుకోవాలి. కొన్ని దేశాల్లో కొంతమందికి ఇంకా ఒంటి నిండా వస్త్రాలు లేవు. కొన్ని దేశాల్లో కొంతమందికి సరైన ఆరోగ్యం లేదు. భారతదేశం ఆ కేటగిరీలో ఆరోగ్యం. ఎందుకని 1000 మందికి ఒక డాక్టర్ కూడా లేదు. అంతే మేడం. మనకి కావాల్సినటువంటి ఎక్కువ కళాశాలలు ఏంటి? మనది అగ్రికల్చరల్ కంట్రీ. అంటే నాకు తెలుసా మీకు, వ్యవసాయ ఆధారితమైనటువంటి జీవన విధానం మనకు. అంటే మనకి ఇండస్ట్రీస్ కంటే కూడా మనకి భూమి ఎక్కువ, వ్యవసాయ భూములు ఎక్కువ. అప్పుడు మనకి వ్యవసాయ కళాశాలలు ఎక్కువ కావాలా, ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ కావాలా? ఏమి ఎక్కువ కావాలి? మనకి దౌర్భాగ్యం ఏంటంటే మనకి 100 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే అక్కడ ఒక వ్యవసాయ కళాశాల. అందుకని ఏం చేస్తున్నారు? ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేక కొంతమంది డబ్బు ఉంటే వేరే దేశాలు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ చదివి కాంట్రాక్టర్ పోస్టులో, ట్రైనర్ పోస్టులో చేస్తారు. బీటెక్ ఎందుకు? చదివే వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగాలు
ప్రతి 10 మందికి లేదా ప్రతి 100 మందికి కనీసం ఒక డాక్టర్ కావాలి. కానీ మన భారతదేశంలో ప్రతి 1000 మందికి ఒక డాక్టర్. ఎందుకంటే మనకి ఎక్కువ కావాల్సింది ఏంటి? వ్యవసాయ కళాశాల తర్వాత మనకి ఎక్కువ కావాల్సింది ఏంటి? వైద్య కళాశాల. కానీ మనకు మొక్కలు ఉన్న భారతదేశం మొత్తం మీద కూడా ఒక 20 గవర్నమెంట్ తెలంగాణలో ఏమన్నా మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ అంటే జిల్లా అంటే ఇది ఈ ప్రపంచంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ SDGs అంటే సస్టైనబుల్ అంటే మనలను మనము ప్రతిరోజు 3 పూటల చక్కగా తిని సురక్షితంగా ఉండటాన్ని సస్టైనబిలిటీ. అట్లా సస్టైనబుల్గా డెవలప్ అవ్వడానికి కొన్ని గోల్స్ పెట్టింది అంతర్జాతీయ. దానిలో చాలా ఉంది. దానిలో మనకు ముఖ్యమైన ఏంటంటే ఒకటి ఆరోగ్యం, రెండవది విద్య, మూడవది ఆహారం. ఎందుకంటే చాలా మంది లేదు తల్లికి ఆహారం సరిగ్గా లేకపోతే తల్లి చనిపోతుంటాం ఒకసారి, పుట్టిన బిడ్డకి ఆహారం లేకుండా బిడ్డ చనిపోతున్నాం ఒక్కోసారి ఇద్దరికి సరైనటువంటి వసతి లేకుండా చనిపోతున్నారు కదా. వ్యవసాయం చేసినప్పుడు సరైన పంటలు లేకుండా వాళ్ళు చనిపోతున్నారు. చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు సరైన ఆదాయం లేకుండా వాళ్ళు చనిపోతున్నారు. అంటే మన భారతదేశం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో చాలా వాటిలో ఇంకా వెనకబడింది. ఎందువల్ల? ముఖ్యంగా కరప్షన్ ఇన్ మైండ్, కరప్షన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్, కరప్షన్ ఇన్ అవర్ ఎవ్రీ ఆస్పెక్ట్. తర్వాత మన జీవన విధానంతో పాటుగా మన యొక్క బుద్ధి కూడా మారిపోతుంది. ఏమన్నా అంతా మేము తింటాము ఇంకా విసిరిస్తాం కదా. నువ్వు పుట్టినట్టు రోడ్డు వెళ్ళిపోతాం, మూత్రం వెళ్ళాలి, ఇంకా పక్కన వెళ్ళినా రోడ్డు చెప్తాం. ఎందుకని గవర్నమెంట్ సరైన సౌకర్యం ఎక్కడన్నా డస్ట్బిన్ ఉన్నా మనం ఉపయోగించాం. చిన్నప్పటి నుంచి మనకి ఎవరో దీనివల్ల ఏమైంది ఎక్కడెక్కడే. తర్వాత మురికి, ఆ మురికి ఏమొస్తుంది? దోమలు, శుభ్రకుండదు. నా ఇంట్లో మురికి తీసి రోడ్డు మీద ఇటువంటి అవగాహన కల్పించడానికి ఒక్కొక్క రోజుని ప్రతి సంవత్సరంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ప్రపంచ నర్సుల దినోత్సవం, ప్రపంచ పారామెడికల్ వర్కర్స్ దినోత్సవం, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం, ప్రపంచ విద్యార్థి దినోత్సవం, ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రికగ్నిషన్ కానీ అప్రిసియేషన్. ఈరోజు మన పర్యావరణాన్ని మనం మొదటిగా గుర్తించాలి, దాన్ని మనం గౌరవించాలి, దాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి. నా బాధ్యత నేను చదువు, నా చేతిలో ఏదైనా డస్ట్బిన్ ఎక్కడ లేదా అడగాలి, డస్ట్బిన్ వేసేస్తారు. రోడ్డు మీద వెళ్ళిపోతుంది, బస్సులో ఉంటారు కొంతమంది, ఇవన్నీ గమనిస్తూ ఉంటాను. నా తర్వాత ప్లేస్ ఉపయోగించుకున్న వాళ్ళకి నేను శుభ్రంగా ఉంటుంది. లేకపోతే ఏమైంది, నాకున్న రవ్వ నీకు వస్తుంది. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తక్కువ శుభ్రంగా వస్తున్నాను. పర్యావరణం ఇవన్నీ కూడా పర్యావరణాన్ని కాపాడు. మనం తాగే మంచిగా తాగినప్పుడు అట్లా రాసుకుంటాం, నేను ఎట్లా వాడుతున్నాను ఇక్కడ నేను శుభ్రంగా లేకపోతే కలిగి పెడతాను. నేను తాగే నీళ్ళు నేను జాగ్రత్త. బయట నుంచి నేను గుడికి కలపడుతుంది, శుభ్రంగా కాలు పెడుతున్నాను. ఎవరు చూడలేదు కదా అని అక్కడ అర్థమైంది కదా. భోజనం చేసిన తర్వాత శుభ్రంగా చదువుతాను. తినేటప్పుడు మన చేతులు అక్కడెక్కడ చేయగట్టుకుంటున్నాం. సరిగ్గా తినకపోతే ఏమవుతుంది, ఆహారం కలుషితం అయిపోతుంది, స్టమక్ డిజార్డర్స్ వస్తాయి. తర్వాత ఏమంటే కాబట్టి ఇట్లా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ద్వారా మన ప్రపంచ దేశాలు ఏం చెప్తున్నాయంటే, మీ ప్రాంతంలో, మీ దేశంలో, మీ రాష్ట్రంలో, మీ జిల్లాలో, మీ గ్రామంలో, మీ ఊళ్ళో లేదా మీ పాఠశాలలో, మీ ఇంట్లో ఎట్లా శుభ్రంగా మీ బాధ్యత అని గుర్తించితే కింద స్థాయి నుంచి మొదలు పెట్టుకొని పై స్థాయిలో బస్సులు. ఒక్కోసారి వెహికల్ ఫిట్నెస్ ఉండదు. ఆర్టీఓ లంచం ఇచ్చేసి వెహికల్ ఫిట్నెస్ తెచ్చుకుంటారు, కానీ ఆ వెహికల్ స్టార్ట్ చేస్తే దానిలో పొగ ఎక్కువ వస్తుంది. ఎందుకు? ఇంజిన్ ఆల్రెడీ దాన్ని వాడక
శాతం ఎక్కువైపోయి దాని పనితనం తగ్గి అనవసరంగా సరైనటువంటి నియమాలు పాటిస్తున్నామంటే చిన్న స్థాయిలో ఈ యొక్క స్థలాన్ని అశుభ్రం చేయడం కాడి నుంచి పెద్ద స్థాయిలో మన విశ్వాన్ని మనం కల్మషం చేసి దాన్ని మొత్తం నాశనం చేసి చివరికి ఒకరోజు ఈ విశ్వ ఇప్పటికే చాలా ఓజోన్ పొర ఎక్కడ ఉంటుంది, ఓజోన్ లేయర్ అంటారు ఇంగ్లీష్. ఏ పైన ఉంటుంది, ఆకాశం ఏం చేస్తుంది, సన్లైట్ లేదు. సూర్యుని దగ్గరటువంటి కొన్ని కిష్టమైనటువంటి వాయువులు కానీ ఆ రేస్లు కానీ భూమి మీదకి రాకుండా అదేం చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. ఓజోన్ లేయర్ ద్వారా ఆ కిరణాల్లో ఉండేటటువంటి మన జీవనానికి అవసరమైన కిరణాలను రాపేస్తున్నారు. దానివల్ల దాని పొరలో నుంచి లోనికి వచ్చింది కాబట్టి మనమందరం ఆ పొరకి బెజ్జాలు పడుతుంది. ఎందువల్ల తెలుసా, ఏ పొల్యూషన్, ఫ్యాక్టరీస్. వెరీ గుడ్. వన్ ఫ్యాక్టరీస్ ఎగ్జాస్ట్ స్మోక్, ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చేటటువంటి స్మోక్ వలన, వెహికల్స్ నుంచి వచ్చే దాని వలన, తర్వాత ముఖ్యంగా ఏరోప్లైన్స్ కావచ్చు, వాటిలో నుంచి వచ్చేటటువంటి దానిలో వాడే ఇంధనాన్ని చాలా, తర్వాత ఎయిర్ కండిషన్లో నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్, ఎయిర్ కండిషన్స్ వాడటం ద్వారా. ఇప్పుడు ఎక్కడ చూసిన ఎయిర్ కండిషన్, ఒకప్పుడు ఏంటంటే 1000 ఇళ్లలో ఒకటి కనపడింది, ఇప్పుడు 10 ఇళ్లలో 10 వేసినాం కదా. చిన్నప్పుడు సినిమా వేసి పెట్టుకున్నారు. ఎందుకు వాళ్ళు పెట్టుకున్నా అది ఇప్పుడు అవసరమా లేక అవసరం లేదమ్మా, అవసరం. ఎందువల్ల సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి కొన్ని సురక్షమైనటువంటి లేయర్స్ అన్ని, వాయువులు లేయర్స్ గా అవన్నీ పాడైపోయింది. ఎందువలన మనం వదిలేటటువంటి స్మోక్, సిగరెట్ తాగే స్మోక్ నుంచి, వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ నుంచి, ఇండస్ట్రియల్ చిమ్నీస్ నుంచి వచ్చే స్మోక్ నుంచి, ఇంకా రకరకాల స్మోక్, తర్వాత మనం మొత్తం ఈ చెత్త చెదారంతా తీసుకొని డంపింగ్ యార్డ్ వేసి కాలుస్తాం. దానిలో నుంచి వచ్చే కెమికల్స్, ప్లాస్టిక్, ఇదంతా ఈ రకరకాలంతా అయిపోయిందంటే సురక్షితమైనటువంటి ఆ లేయర్స్ అన్ని కూడా అవన్నీ కలుషితం. దానివల్ల ఏమవుతుందంటే సూర్యుని నుంచి వచ్చే ఉష్ణ ప్రభావం ఎక్కువైపోతుంది. ఒకప్పుడు చక్కగా చెట్టు కూర్చుని చల్లగా ఉండేది, ఇప్పుడు చెట్లు మాడిపోతాయి. ఏసీ అనేది ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది. చాలా చాలా విచిత్రమైన పరిస్థితి. జూన్లో రావాల్సిన వర్షాలు రావట్లేదు కదా, ఎప్పుడు వస్తే ఎవరికి తెలియదు. ఎందువల్ల ఋతువులు మారిపోతుంది, ఋతుక్రమం మారిపోతుంది. ఎక్కడ ఋతుక్రమం, మన జీవన విధానంలో కూడా ఋతుక్రమం ఉంటుంది. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెరిగేస్తుంది బాల్య దశ, కుమార దశ, యవ్వన దశ, అంతేనా మేడం? ఈ దశ కూడా మారిపోతుంది. పిల్లలు చిన్న వయసులోనే పెద్దోళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. మైండ్ మెచ్యూరిటీ తగ్గుతుంది, బాడీ మెచ్యూరిటీ పెరుగుతుంది. ఒక్కోసారి కొంతమందికి బాడీ మెచ్యూరిటీ పెరుగుతుంది, మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది. కొంతమంది ఉల్టా అయిపోతుంది. చిన్నపిల్లలు విచిత్రమైన పనులకి చిన్న వయసులోనే వాళ్ళు విచిత్రమైనటువంటి పని. ఎందువల్ల పర్యావరణం అంటే దానిలో ఋతుక్రమం అంటే ఋతువులు మార్పు కాదు, మన జీవన విధానంలో ఋతుక్రమాలు కూడా మారుతాయి. రకరకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అందుకని ఇప్పటికీ తెలుసుకోవాలని ప్రపంచ పర్యావరణ. అందుకని మనస్తత్వ శాస్త్రంలో సైకాలజిస్ట్ వాళ్ళకు కూడా మనిషి బిహేవియర్ అర్థం కాదు. ఒక సిద్ధాంతం మనకి ఎప్పుడో ఇంతమంది ఉండేది. ఒక సైకాలజిస్ట్ పేరు చెప్పండి, ఎవరుతారా? సైకాలజిస్ట్ పేరు అమ్మ ఫ్రాయిడ్, ఎడ్మండ్ ఫ్రాయిడ్ విన్నారా? ఫ్రాయిడ్ విన్నారా? ఫ్రాయిడ్ పేరు ఆయన రాసిన సిద్ధాంతాలను అప్డేట్ అయిపోతుంది. ఎందుకని మనిషి మనస్తత్వ శాస్త్రం కూడా మారిపోతుంది. ఎందువల్ల ఈ ప్రభావం వల్ల, పర్యావరణ ప్రభావం వల్ల మనిషి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. తల్లిదండ్రులకు పిల్లలు అర్థం కావట్లేదు, పిల్లలకు తల్లిదండ్రులు, భార్య భర్తకు అర్థం కావట్లేదు, భర్త భార్యకి అర్థం, టీచర్కి స్టూడెంట్ అర్థం కాదు, స్టూడెంట్కి టీచర్ అర్థం. ఇంతకుముందు ఆ ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ పర్యావరణ శ్రద్ధ పెట్టండి. నువ్వు ఒక స్టూడెంట్గా నీ బాధ్యత ఏంటి, ఒక కొడుకుగా నీ తల్లిదండ్రుల కుటుంబంగా నీ బాధ్యత, ఒక కూతురుగా నీ బాధ్యత ఏంటి అని తెలుసుకొని
చక్కగా పర్యావరణాన్ని కాపాడుకుంటా మీ పని మీరు చక్కగా తీసుకొని ఈ పర్యావరణాన్ని కొనసాగేందుకు మనం కృషి చేద్దాం. థ్యాంక్ యూ. ఫాదర్ 12 దేశాలు తిరిగి విద్యార్థుల యొక్క స్టడీ చేసి రావడం 1 year అయింది. మీరు కూడా ఇప్పుడు ఫాదర్ ఇక్కడ బోయగూడలో ఉంటారు. బోయగూడలో ఇంటర్మీడియట్ 10th అయిపోయి ఇంటర్మీడియట్లో మీరు చదువుకునే ఇబ్బంది ఉన్న వాళ్ళకు అక్కడ హోమ్లో ఫ్రీగా మొత్తం టోటల్ ఫుడ్ ఫీజు మొత్తం కట్టించి చదివిస్తుంది. ఇంటర్ డిగ్రీ పీజీ 14 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు. అది అయితే కానీ ఎన్ని అలా. అదేవిధంగా రామాతపురికి వచ్చిన వాళ్ళు మీరు అందరు ఉన్నారు కదా, చాలామంది తెలుసుంటారు. అక్కడ కూడా 6th నుండి 10th వరకు, నాంపల్లిలో 1st నుండి 6th వరకు 7th క్లాస్ వరకు 7వ తరగతి వరకు అక్కడ. ఇప్పుడు మీ స్లమ్లలో ఎవరైనా పిల్లలు మీరు చదువుకోలేము ఇబ్బంది ఉన్నాం చేయలేమో అని ఎవరైనా ఉంటే నేను దృష్టిలో హైదరాబాద్లో గర్ల్స్ అమ్మాయిలకు ఉంది, ఓన్లీ అమ్మాయిలకి సపరేట్. అలా మీరు ఎవరైనా మీ స్లమ్లలో మీ పిల్లలు మీకు తెలిసిన వాళ్ళు మీ రిలేషన్లో లేకుంటే మీరు పోతుంటే మీరు ఇంటికి పోతుంటే మార్గం మధ్యలో చదువుకోలేక పిల్లలు కొట్టి ఇబ్బందులు గురి చేసిన ఎలా ఉన్నా మాకు చెప్తే మీరు తీసుకొచ్చిన కానీ మహేష్ సార్ చెప్పిన మేము తీసుకొని తాను డ్రెస్సు ఎలా ఉన్నాడో అలా వచ్చేస్తే సరిపోతుంది. టోటల్గా మేము సపోర్ట్ చేయడానికి డాన్ బాస్కో నవజీవన్ నుండి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా. ఇప్పుడు చాలామంది పిల్లలు అలాగనే చదువుకుంటున్నాం. అక్కడ చాలామంది పిల్లలు చదువుకుంటున్నాం. అమ్మాయిలకేమో హైదరాబాద్ సపరేట్, అబ్బాయిలకేమో ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాతనేమో మనకు పాలన చూసుకుంటున్నాం ఇక్కడ బోయగూడ. కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకొని మేమే చదువుకుంటే కాదు సరిపోతుందా అనుకోకుండా తోటి మీ మిత్రులు మీ స్తంభాలు మీ ఇంట్లో మీ ఊళ్ళో మీ పక్కన ఎక్కడ పోయినా వాళ్ళకి చదువుకోవడానికి ఇబ్బంది ఉన్నా అన్న వాళ్ళని పంపించండి, ఫ్రీగా చదువుతుంది. బట్టలు మామూలు చిరిగిపోయిన బట్టలు అయినా సరే ఎలా వస్తే అలా వచ్చేస్తే సార్ తన ఎంత బుక్స్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నా లేకున్నా పర్వాలేదు, పేరెంట్స్ ఉన్నా లేకున్నా పర్వాలేదు, చదువుకోలేని కొద్దిగా ఇబ్బంది ఉంది అనేటోళ్ళు పంపించాలని మీ వంతుగా అలాంటి సపోర్ట్ చేస్తే బెటర్. అలాంటి సపోర్ట్ చేయండి. కాబట్టి మీరందరూ డెస్క్టాప్లకు మంచిగా చదువుకోవాలి, మంచి రిజల్ట్ కావాలి, అందరికీ బెటర్గా ఉండాలని కోరుకుంటూ. ఏమన్నా అడుగుతారా? నేను అడుగుతారా ప్రశ్నలు? ఏం లేవు కదా. ఇప్పుడు బాగా చెప్పిన అంశాల్లో ఎస్డిజి గోల్స్ మీ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఈ ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు దాని మీదనే పనిచేస్తుంది, ప్రభుత్వాలు మొత్తం. మన పంచవర్ష ప్రణాళిక మీరు చదువుకున్న పంచవర్ష ప్రణాళిక 5 years ప్లాన్ ఇదేంటి కూడా సిలబస్లో లేదా? అప్పుడు రసాలు పేరెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మన హోమ్లో కూడా తీసుకెళ్ళి జాయిన్ చేయొచ్చు. అది ఏ వయసు ఉన్నా మనకి డిఫరెంట్ హోమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ హోమ్ నుంచి ఎక్కడైనా వేయచ్చు. అంటే చిన్నపిల్లలకి 1 to 6 వరకు ఒక హోమ్ ఉంది, 6 to 10th ఇంకా హోమ్ ఉంది. తర్వాత 10th తర్వాత ఇంటర్ నుంచి ఇక్కడ మన దాని రాసుకొని బోయగూడలో ఉంది. సో ఎవరైనా మీ పేరెంట్స్ లేని వాళ్ళు, పేరెంట్స్ సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు, ఎఫర్ట్ చేయలేని చదివించడానికి ఎఫర్ట్ చేయని వాళ్ళకి డాన్ బాస్కో చాలా ఫ్రీగా వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ చూడండి, వాళ్ళని జాయిన్ చేయడానికి అవకాశం ఉంటే పంపించండి. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా. ఓకేనా? ఇంత మంచి విషయాలు మనం ఇచ్చిన ఫాదర్ దట్స్ సపోర్ట్. Wait, don't eat. Wait some time. Wait some time.
Junk food. You are eating junk food? No, sweets and all I will not eat, sir. You don't eat that? No, sir. Okay, you don't eat any packaged food. No, sir. So please, you do For something. 1 month I can challenge. Very good. So in order to protect the environment or protect your health, very good. Charity begins at home. Give to your friend. సార్ అందుకని అర్పణ చేసి Very good. What is your name? You కూడా నా? You the best in the junk food? చరణ్ బైక్ లైక్ చేయలేదా? Yes, everyone got. Cheers. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.